నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 64,000 కోట్లకు 26 రఫేల్ మెరైన్ జెట్లు. భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం. ఉగ్రదాడి ఘటన ఖండించిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, సీఎంగా విఫలమయ్యానన్న ఒమర్ అబ్దుల్లా. ముష్కర్ల కోసం ముమ్మర వేట, డ్రోన్లతో గాలింపు, ఇళ్లలో తనిఖీలు. 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం. బీబీసీ రిపోర్టింగ్పై అభ్యంతరం. ఉగ్రదాడి ఘటనపై ఢిల్లీలో కీలక సమావేశాలు. ప్రధాని మోదీతో రాజ్నాథ్ భేటీ. ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం. పురస్కారాలు అందుకున్న 71 మంది ప్రముఖులు. 3 రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన పుతిన్. మే 8 నుంచి 10 వరకు అమలు. యెమెన్పై అమెరికా వైమానిక దాడి. 68 మంది మృతి, 47 మందికి గాయాలు.